ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మహీంద్రా KUV 100 వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే మన దగ్గర సేల్ పర్పస్ కి వచ్చింది, రెగ్యులర్ కస్టమరే. సో దాని గురించి మనం వీడియో పోస్ట్ చేస్తున్నాము. వెహికల్ కండిషన్ ఎలా ఉంది అండ్ టైర్స్ కండిషన్ ఎలా ఉంది, బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది, అన్ని ఫిజికల్ గా మొత్తం వెహికల్ చెక్ చేసిన తర్వాత మీకు ఫైనల్ రిపోర్ట్ అనేది ఒకటి ఇస్తాము. వీడియోకి ఎండ్ లో కస్టమర్ నంబర్ కూడా మెన్షన్ చేస్తాము. సో డైరెక్ట్ కస్టమర్ కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు వెహికల్. వీడియో ఎండ్ లో మనం ప్రైస్ కూడా ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా చెప్తాము అండ్ స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పారు. సో ప్రైస్ అండ్ కాంటాక్ట్ నంబర్ కోసం వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. సో వెహికల్ నంబర్ వచ్చేసి TS13EJ2815 వెహికల్ ఉంది. మహీంద్రా KUV 100 K4 అంటే పెట్రోల్ ఇంజిన్ ఇది వెహికల్. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా దీంట్లో, టైర్ కండిషన్ ఎట్లా ఉంది, బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది, సస్పెన్షన్ కండిషన్ ఎలా ఉంది, ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మనం చూపిస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో వెహికల్ అయితే ట్రాల్కి వెళ్తున్నాము. ఏసీ లైట్ గా తక్కువ అనిపిస్తుంది, కూలింగ్ అంత ఎఫెక్ట్ గా కనిపించట్లేదు. బండి పికప్ అయితే బాగానే ఉంది, క్లచ్ ప్లేట్స్ కానీ క్లచ్ హార్డ్ కూడా ఏం లేదు, చాలా స్మూత్ గానే ఉంది. ఇనిషియల్ పికప్ అయితే బాగానే ఉంది, వెహికల్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఏసీ కూలింగ్ ఫిల్టర్ షాక్ అయింది అండ్ గ్యాస్ వేసుకోవాలి. దీనికి లైట్ గా సస్పెన్షన్ సౌండ్ కూడా వస్తుంది, లింక్ రాడ్ సౌండ్, బ్యాలెన్స్ రాడ్ పుషెస్ సౌండ్ కూడా వస్తుంది. మిగతా షాక్ అబ్జర్స్ లీకేజ్, ఆయిల్ లీకేజెస్, ఏమన్నా కూలెంట్ లీకేజెస్, వీల్ బేరింగ్స్ కండిషన్ ఎలా ఉన్నాయో ఒకసారి బండి లిఫ్ట్ లో పెట్టి చెక్ చేసుకుందాం. సస్పెన్షన్స్ అయితే లైట్ గా సౌండ్ ఉంది, టక్ టక్ మని కొట్టుకుంటున్నాయి లింక్ రాడ్స్, బ్యాలెన్స్ రాడ్ పుషెస్. ఇంజన్ లో హెల్త్ పెట్టేటప్పుడు ఒక చిన్న సౌండ్ వస్తుంది, కర్రం అనేసి. సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉంది, బెండెక్స్ వేసుకోవాలి. 3000 నుంచి 3500 రూపీస్ దాకా ఖర్చు ఉంది సెల్ఫ్ మోటార్ది. ఒకసారి సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఇంజన్ కండిషన్ అయితే బాగానే ఉంది. ఇంజన్ బ్యాక్ కంప్రెసర్ అయితే ఏం లేదు, ఓన్లీ ఇంజన్ లో కొంచెం కర్ర్ అని ఒక సౌండ్ వస్తుంది. ఇంజన్ కూలెంట్, ఇంజన్ ఆయిల్ కూడా లెవెల్ కి ఉంది. టైర్స్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ బాగానే ఉంది, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ కూడా బాగానే ఉంది. వెనకాల టైర్స్ వీక్ ఉన్నాయి, 2 నుంచి 5000 కిలోమీటర్స్ తిరుగుతాయి. లైట్ గా క్రాక్స్ కూడా ఉన్నాయి. రియర్ టైర్స్ చేంజ్ చేసుకోవాలి, MRF కంపెనీ ఉన్నాయి టైర్స్. ఇది కూడా టైర్ కండిషన్ చాలా వీక్ ఉంది. ఇది కూడా MRF టైర్ ఉంది, కాకపోతే ఇది కూడా క్రాక్స్ ఉన్నాయి. రియర్ టైర్స్ వేసుకోవాల్సి వస్తుంది. బ్యాటరీ కండిషన్ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే బ్యాటరీ మోడల్ వచ్చేసి 2021 5 years ఓల్డ్ బ్యాటరీ ఉంది. సో ప్రజెంట్ అయితే మనకు స్టార్టింగ్ లో ప్రాబ్లం అయితే ఏం లేదు బ్యాటరీలో, కాకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే రావచ్చు కూడా. ఎందుకంటే 2021 మోడల్ ఉంది, దగ్గర 5 years అయిపోయింది కాబట్టి. డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది, బంపర్ పెయింటింగ్ వర్క్ అయింది. రియర్ సైడ్ నుంచి అయితే మేజర్ యాక్సిడెంట్ ఏం లేదు, ఒరిజినల్ ఉంది రియర్ సైడ్ నుంచి. సో ఫ్రంట్ బంపర్ కూడా పెయింట్ అయింది, లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా పెయింట్ అయింది. బానెట్ అయితే ఒరిజినల్ ఉంది, కొన్ని ప్యానల్స్ ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని ప్యానల్స్ మాత్రం పెయింట్ అయినాయి. దీంట్లో రియర్ సైడ్ డిక్కీ పెయింట్ అయింది అండ్ ఫ్రంట్ బంపర్ పెయింట్ అయింది, లెఫ్ట్ సైడ్ ఫెండర్ పెయింట్ అయింది. డోర్స్ అండ్ రైట్ సైడ్ ఫెండర్ అండ్ బానెట్ అండ్ రూఫ్ ఇవైతే ఒరిజినల్ ఉన్నాయి. కొన్ని పెయింటింగ్ వర్క్స్ కూడా అయినాయి. టెక్నికల్ గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెక్ చేసి దాని తర్వాత మీకు అన్ని కస్టమర్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ కూడా మనం ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. ఈ కస్టమర్ వచ్చేసి నియర్ బై హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది వీళ్ళ ఇల్లు. డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ చేసి అక్కడ వెళ్ళి విజిట్ చేసి నెగోషియేట్ చేసుకొని మీరు ఈ వెహికల్ అనేది తీసుకోండి. లిఫ్ట్ లో పెట్టుకొని ఒకసారి ఓవరాల్ గా కూడా మొత్తం చెక్ చేసుకుందాం. కచ్చా రోడ్ లో వచ్చినాము సస్పెన్షన్ చెక్ చేయడానికి. డక్ 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 అని సౌండ్ వస్తుంది ఫ్రంట్ వీల్ సైడ్ నుంచి. రియర్ షాక్ అబ్జర్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇట్ సైడ్ కూడా షాక్ అబ్జర్స్ బాగానే ఉన్నాయి, వీల్ బేరింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బెల్ట్ కండిషన్ కూడా బాగానే ఉంది, ఆయిల్ లీకేజెస్ ఏం లేవు, కూలెంట్ లీకేజెస్ ఏం లేవు. ఫ్యాన్ మోటార్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేవు, కూలెంట్ లీకేజ్ కూడా ఏం లేదు. వీల్ బేరింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. సస్పెన్షన్ లైట్ గా వీక్ ఉంది, టెక్నికల్ గా అన్ని అయితే ఓకే ఉంది. వెహికల్ అయితే వెనకాల టైర్ లో ఒకటి వీక్ ఉన్నాయి అంతే. ఓవరాల్ కండిషన్ అయితే వెహికల్ అయితే బాగానే ఉంది. బడ్జెట్ విషయానికి వస్తే మీరు రేట్ కంపేర్ చేసుకున్న తర్వాత, మార్కెట్ ని కంపేర్ చేసుకున్న తర్వాత తీసుకోండి. దీనికి ఏదైనా ప్రైస్ వచ్చేసి 2,70,000 చెప్తున్నాడు కస్టమర్, స్లైట్లీ నెగోషియబుల్. కింద డిస్క్రిప్షన్ లో మనం నంబర్ మెన్షన్ చేస్తాము. కస్టమర్ కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకొని నెగోషియేట్ చేసుకొని మీరు వెహికల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది అడ్రస్ వచ్చేసి నియర్ బై హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది అడ్రస్. కస్టమర్ ని డైరెక్ట్ కాల్ చేసి విజిట్ అయ్యి వెహికల్ చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు. మీ మెకానిక్ ని, పర్సనల్ మెకానిక్ ని ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత ఈ వెహికల్ అనేది పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్.